కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజ్ల పనులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ పరిశీలిస్తోంది. స్టీరింగ్ కమిటీ చైర్మన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలోని బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల వద్ద ప్రస్తుతం జరుగుతోన్న సాంకేతిక పరీక్షలను కమిటీ సభ్యులు స్వయంగా పరిశీలించారు. బ్యారేజ్ల పునాదులు, పిల్లర్ల పటిష్టతను అంచనా వేసేందుకు జరుగుతోన్న పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత కల్నల్ పరీక్షిత్ మెహ్రా వివిధ విభాగాల అధికారులు, జియో టెక్నికల్ శాస్త్రవేత్తలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దర్యాప్తు వేగాన్ని పెంచేందుకు పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. బ్యారేజ్ల కింద భూగర్భ పరిస్థితులను, ఇసుక పొరల స్థితిని అంచనా వేసే బోర్హోల్ పరీక్షలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పునాది కాంక్రీట్ నాణ్యతను పరీక్షించేందుకు సేకరిస్తోన్న కోర్ శాంపిల్ సేకరణ ప్రాసెస్ ను త్వరగా ముగించాలి అని అన్నారు. కోర్ లాగ్ బుక్, జీపీఆర్ రిపోర్ట్స్ ని పరిశీలించిన కల్నల్ పలు కీలక సూచనలు చేశారు. వీటన్నిటికీ తోడు నైరుతి రుతుపవనాలు కూడా ముందుగానే వస్తున్నాయి అని ఐఎండీ సూచనల నేపథ్యంలో కమిటీ ఇప్పుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వర్షాలు ప్రారంభమై నదిలోకి నీరు కనుక వస్తే పరీక్షలు నిర్వహించడం అప్పుడు సాధ్యం అవుతుందా అవదా? అందుకే మే 31 తేదీలోపే డైమండ్ కోర్ డ్రిల్లింగ్ పద్ధతి ద్వారా దాదాపు 500 కోర్ శాంపిల్స్ ని సేకరించాలని కమిటీ ఒక గడువు విధించుకుంది. వరదలు వచ్చేలోపే అన్ని పరీక్షలు కూడా పూర్తి చేసి తుది నివేదికను రెడీ చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి వేణు సిద్ధంగా ఉన్నారు. రైట్ వేణు, ఈసారి ఋతుపవనాలు కూడా ముందే వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పరీక్షలు జరపాల్సిన సమయాన్ని కూడా డెడ్ లైన్ గా పెట్టుకున్నారు 31 వరకు. ప్రస్తుతం ఇంకా ఎంత మేర పనులు జరిగే అవకాశం కనిపిస్తోంది? డెడ్ లైన్ పూర్తి చేస్తారా? ప్రతి ఏప్రిల్ నెల లోపల ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉందో దానికి ముందుగానే ఋతుపవనాలు వస్తున్నాయని సమాచారం రావడంతో పరీక్షిత్ మెహ్రా గురువారం రోజున 3 బ్యారేజ్ సందర్శించారు. శుక్రవారం రోజున పూర్తి నివేదిక సిద్ధం చేసుకుని ఇరిగేషన్ మంత్రిత్వ కార్యాలయానికి తన నివేదిక కూడా అందించారు. అయితే దాదాపు 2 గంటల పాటు అధికారులతోని అక్కడ పనిచేసేటువంటి ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా సంస్థలు, ఆ నిర్మాణ సంస్థలతో కూడా ఆయన సమీక్ష చేసిన తర్వాత డైలీ యాక్షన్ ప్లాన్ ఆయన విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే పరీక్షలు త్వరితగతిన పూర్తి చేయాలి. అందులోనూ ప్రధానంగా ప్రాముఖ్యత కలిగిన డైమండ్ కోర్ కటింగ్ శాంపిల్స్ సేకరించాలి. ఎందుకంటే రాఫ్ట్ భాగము, దాని కింద బెడ్ రాక్ భాగం. సో ఇందులో ఎట్లాంటి పరిస్థితులు తెలిస్తేనే వర్షాకాలంలో వరద దీన్ని డైవర్ట్ చేయాల్సి వస్తుందా, లేకుంటే యథావిధిగా వదిలితే బ్యారేజ్ కి మరింత ప్రమాదం జరగకుండా ఉంటుందనేది ఆ కోర్ డైమండ్ శాంపిల్స్ ను పరిశీలిస్తే తెలుస్తుంది. కాబట్టి దానిపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. ఇక ప్రతి గురువారం రోజున పరీక్షిత్ మెహ్రా తాను విజిట్ చేస్తారు. ఆ విజిట్ చేసిన తర్వాత 1 వీక్ లో జరిగినటువంటి పూర్తి స్థాయి టెస్టులకు, దానికి సంబంధించిన ఫలితాలకు సంబంధించి నివేదికను సిద్ధం చేసి మంత్రిత్వ శాఖకు అందిస్తూ, అదే విధంగా ఎన్డీఎస్ఏ కూడా ఆ నివేదిక అందించబోతున్నారు. ప్రస్తుతము మే 30 వరకే డెడ్ లైన్ విధించారు. ఆ లోపున పూర్తిగా మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్ లో 500 బోర్ హోల్స్ పరీక్షలు కంప్లీట్ చేయాలి. కోర్ కటింగ్స్ తీయాలి. కోర్ కటింగ్స్ ని కెమికల్ అనాలిసిస్ పంపించి ఈ 4 సంవత్సరాల వ్యవధి లోపల డ్యామేజ్ జరిగిందా, అసలు దానిలో మార్పులు ఏవైనా వచ్చాయన్న దానిపైన పూర్తి స్థాయి నివేదిక వస్తే ఎన్డీఎస్ఏ తదుపరి 14 రోజులు కరెక్ట్ గా ఇవాళ నుంచి లెక్క పెడితే 14 రోజుల సమయం ఉంది. 14 రోజులు పూర్తిగా అనాలిసిస్ చేయడానికి సమయం సరిపోతుందా? డే అండ్ నైట్ చేసిన 7వ బ్లాక్ కు సంబంధించి మాత్రమే ఒక కంక్లూజన్ రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే 7, 8, 6 బ్లాక్లు కూడా కొంత డ్యామేజ్ అయ్యాయి. అన్నారం, సుందిల్లా కూడా 41, 42 వెంట్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. కాబట్టి అక్కడ పరీక్షలు కంటిన్యూ చేయాలి. వర్షాకాలం పూర్తయిన తర్వాత కూడా కొన్ని రాడార్ సిస్టమ్ ద్వారా పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధాన ఫోకస్ మాత్రము ప్రస్తుతం మాన్సూన్ సెషన్ ముందస్తుగా వస్తున్న ఆలోచనతో మేడిగడ్డ పైనే పూర్తి ఫోకస్ పెట్టారు. అందులో 7వ బ్లాక్ సంబంధించి మాత్రమే కంప్లీట్ గా దాదాపు 90% పరీక్షలు పూర్తయినా కూడా దానిపై ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది డ్యామేజ్ సంబంధించి. సో అందుకే పరీక్షిత్ మెహ్రా వచ్చిన తర్వాత ప్రధాన ఫోకస్ అంతా కూడా 7వ బ్లాక్ పైన ఉంచాలని చెప్పారు. డైలీ వాళ్ళకి యాక్షన్ ప్లాన్ లోపల ఇప్పటి వరకు ఉదయం, మధ్యాహ్నం వరకే
పరీక్షలు జరిగేది. కానీ పరిస్థితి మేరాతో వచ్చిన బృందంతో ఉన్నటువంటి సైంటిస్టులంతా కూడా పూర్తిగా డే అండ్ నైట్ కూడా అక్కడ పరీక్షలు నిర్వహించాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు బోర్హోల్ కటింగ్ పరీక్షలు, డైమండ్ కటింగ్ ద్వారా కోర్ శాంపిల్స్ తీసి జిపిఆర్ పరీక్షలు, ఎంఎస్ఎంఈ పరీక్షలన్నీ కూడా రాత్రి వేళలో జరిపితేనే పూర్తిగా మే 30 వరకు దాదాపు 90% పరీక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మళ్ళీ యాక్షన్ ప్లాన్ ను రీషెడ్యూల్ చేశారు. దీంతో అనుకున్నట్లుగానే మే 30 లోపు వరకే మేడిగడ్డ 7వ బ్లాక్ కు సంబంధించినటువంటి ఫలితాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా కొంత మాన్సూన్ సెషన్ ముందస్తుగా వస్తే కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ లోపే దీనికి సంబంధించిన రిజల్ట్ అని తీసుకురావాలంటూ కూడా ఆయన సూచించారు. ప్రతి వారం విజిట్ చేస్తాను, దానికి సంబంధించి పురోగతి పైన కూడా మళ్ళీ యాక్షన్ ప్లాన్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందంటూ సూచనలు కూడా చేయడంతో ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన 3 షిఫ్టుల్లో ప్రస్తుతం ఈ రోజు నుంచి అక్కడ టెస్ట్ జరిగే అవకాశం ఉంటుంది. దీంతో మేడిగడ్డ 7వ బ్లాక్ సంబంధించినటువంటి ఒక డ్యామేజ్ కంక్లూజన్ వస్తుంది. కాబట్టి డ్రాయింగ్స్ కోసం ఎన్డీఎస్ఏకు అదేవిధంగా సిడిఓకు పంపే అవకాశం ఉంది. మొత్తానికైతే ప్రభుత్వము ఆ యుద్ధ ప్రాతిపదికన దానికి సంబంధించినటువంటి డ్యామేజ్ రిపోర్ట్ తీసుకోవాలి, తర్వాత దాన్ని మరమ్మతులు చేయాలనే ఆలోచన నేపథ్యం లోపల ఈ మే 30 లోపు పూర్తి నివేదిక తీసుకొని ఆగస్టు సెప్టెంబర్ లోపల డ్రాయింగ్స్ కోసం సిడిఓను ఎన్డీఎస్ఏను కలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఓ వైపు 100% అక్యురసీగా నివేదికలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నా కొంత వాతావరణ పరిస్థితులు అనుగుణంగా లేవనే ఆలోచన ప్రస్తుతం రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితితో మొత్తానికి చూడాలి. మరో 14 రోజుల లోపల పరీక్షలు పూర్తయితే నిజంగా ఈ పరీక్షల బేసిస్ గానే రిపోర్ట్ సిద్ధం చేస్తారా, లేకుంటే మళ్ళీ మాన్సూన్ సెషన్ అయిపోయే వరకు పోస్ట్ మాన్సూన్ వరకు దీన్ని పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది అనేది కూడా ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు మే 30 వరకు రావాల్సినటువంటి టార్గెట్ రీచ్ అవుతారనేది కూడా చూడాలి. సో పరీక్షిత్ మెహ్రా మాత్రం పూర్తిగా డైలీ వచ్చేటువంటి పరీక్షల నివేదికనైతే అది మంత్రిత్వ శాఖ పంపిస్తున్నారు. ఇక వీక్లీ తను విజిట్ చేసిన తర్వాత నివేదిక అంతా సిద్ధం చేసి మళ్ళీ శాఖకు పంపిస్తూ ఎన్డీఎస్ఏ కూడా తను కోఆర్డినేట్ చేస్తున్నారు. కాబట్టి ఎన్డీఎస్ఏ దీనిలో ఏమైనా ఆల్టర్నేటివ్ సూచనలు చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. సో ఈ 2 వారాల లోపల గడువు లోపల ఈ పరీక్షలు పూర్తవడం అనేది కొంత అసాధ్యమైనప్పటికీ కూడా ప్రస్తుతం అధికారులకు సూచనలు చేశారు. 2 విడతలు 3 విడతల లోపల పరీక్షలు జరుగుతున్నాయి. సో ఈ 2 వారాల్లో వచ్చేటువంటి రిజల్ట్ బట్టి దానికి సంబంధించినటువంటి మరమ్మతుల అంశం కూడా డిపెండ్ అయింది స్మృతి. రైట్ వేణు, థ్యాంక్ యూ.